పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగుల బకాయిలు, ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉన్నాయో ఆ బకాయిలు ఇవ్వకుండా వేధిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రశ్నించే దిశగా, వారికి వెంబడే బకాయిలు చెల్లించే దిశగా ఈ యొక్క నిరసన దీక్షను ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు, కామారెడ్డి శాసనసభ్యులు కాటపల్లి వెంకటరమారెడ్డి గారి యొక్క నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క నిరసన దీక్షలో పాల్గొంటున్నటువంటి తోటి పార్లమెంట్ సభ్యులు రఘునందన్ గారు, అదేవిధంగా నిర్మల్ శాసనసభ్యులు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ అయినటువంటి మహేశ్వర్ రెడ్డి గారు, అదేవిధంగా నిజామాబాద్ శాసనసభ్యులు ధన్పాల సూర్యనారాయణ గారు, అదేవిధంగా శాసనసభ్యులు రాకేష్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు అంజిరెడ్డి గారు, అదేవిధంగా తాడూరు శ్రీనివాస్ గారు, సుభాష్ చంద్ర గారు, మైపాల్ గారు, మరి వేదిక ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఈరోజు పాల్గొంటున్న నిరసన దీక్ష చేపడుతున్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ యొక్క నిరసన దీక్షను విజయవంతం చేయడానికి విచ్చేసినటువంటి ఉద్యోగస్తులందరికీ కూడా, అంటే పదవి విరమణ పొందిన ఉద్యోగస్తులందరికీ, మీడియా మిత్రులకి అందరికీ నా యొక్క నమస్కారం. ఈరోజు ఓ సామెత వింటాం, పొయ్యిలోంచి తీసి పెనం మీద వేసిందని. అట్లా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము అధికారంలో లేనప్పుడు అధికారంలోకి రావడానికి అనేక మాయమాటలు చెప్పి తెలంగాణ ప్రజల్ని వంచించి మోసగించి అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం అనేకమైన ఇట్లనే హామీలు ఇచ్చి ఉద్యోగస్తులు అణగదొక్కేటటువంటి విధానాన్ని పాటించినటువంటి నేపథ్యంలోనే వారిని గద్దె దించాలని, వారిని గద్దె దించి వీరు చెప్పిన మాయమాటలకు మోసపోయి ఈరోజు ఈ ప్రభుత్వం రావడానికి ఉన్న అందరూ సహకరించినటువంటి సందర్భం ఇది. ఈరోజు అధికారంలోకి వచ్చిన వెంబడే, అధికారంలోకి రాకముందు ఏమన్నారు, అధికారంలోకి వచ్చినటువంటి వెంబడే డిఏలు, పిఆర్సీలు కంప్లీట్గా ఎంబడే డిఏలు అయిపోతే మళ్ళీ ఎంబడే రెగ్యులర్గా వాళ్ళ డిఏలను ప్రకటిస్తాం. ఎప్పటికప్పుడు అన్ని రకాలుగా ఉద్యోగస్తులను ఈ ప్రభుత్వం వారికి ఫ్రెండ్లీగా ఉంటుందంటటువంటి మాట చెప్పాను. ఈరోజు ఉన్నటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటిపోయింది. ఇప్పటిదాకా డిఏలు లేవు, పిఆర్సీలు లేవు. పదవీ విరమణ పొందినటువంటి ఉద్యోగులు దాచుకున్న డబ్బును కూడా నెల నెల వాళ్ళు జీతంలో వాళ్ళ రిటైర్మెంట్ అయ్యేటటువంటి వయసు వచ్చేటప్పటికి వాళ్ళ కుటుంబం సాఫీగా సాగాలంటే ఆనాడు లంసంగా ఒక అమౌంట్ రావాలి విరమణ పొందే సమయానికి అని చెప్పి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బులను కూడా ఈరోజు ప్రభుత్వం చెల్లించలేనటువంటి స్థితిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఏ విధంగా చిన్న చూపు చూస్తుందో, పదవీ విరమణ పొందినటువంటి కుటుంబాలలో ఈరోజు ఎంత అశాంతిని నెలకొల్పిందో, వారందరూ ఎంత ఇబ్బందులకి, దాదాపు 70 మంది ఇప్పటికే ప్రాణాలు కోల్పోయిన ఎదురు చూసి మరి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. భారతీయ జనతా పార్టీ మీకు అందరికీ అండగా ఉంటుందని ఈరోజు భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు ఇక్కడ పెద్ద ఎత్తున ఈ దీక్షలో మీకు మద్దతుగా దీక్ష చేపట్టి మీకు అందరికీ కూడా మద్దతుగా ఉంటామని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలని ఈ రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసినటువంటి ప్రతి ఒక్క తీరుని ఈరోజు ఎండగడతా ఉంది. అసెంబ్లీలో మా శాసనసభ్యులు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకపోయినా బయట వచ్చి ధర్నాలు చేసి, దీక్షలు చేసి అనేక రకాలుగా ఈ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నం, వాళ్ళ గొంతును నొక్కేటటువంటి ప్రయత్నం అసెంబ్లీలో చేస్తూ ఉంది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు మాట్లాడనివ్వలేదని గొంతు దించుకున్నటువంటి నాయకులు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎవరు ప్రశ్నించకూడదని ఈరోజు వాళ్ళు గొంతు దించుకుంటారు, కానీ ఇంకొకరిని ప్రశ్నించడానికి కూడా అవకాశం ఇవ్వని స్థితి ఈరోజు మనం అసెంబ్లీలో చూస్తున్నాం. ఈరోజు వాళ్ళకి ఎదురు చెప్పకూడదు, వాళ్ళని నిలదీయకూడదు. ఒక నియంతృత్వ పోకడ పోయింది అంటే ఇంకో కొత్త నియంతృత్వ పోకడ ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. ఈరోజు నేను ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఎన్నికల ముందు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉద్యోగులకు ఇచ్చిండ్రో
ఆ ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా వెంబడే నెరవేర్చాలి. నిజంగా మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, ఇంతకుముందు చాలామంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు మాట్లాడినారు, ఈ ప్రభుత్వం మోసం చేసింది, మమ్మల్ని మోసం చేసింది, మా యొక్క రిటైర్మెంట్ అయ్యేటటువంటి సందర్భంగా కూడా మా కుటుంబంలో సుఖశాంతులు లేకుండా చేసింది, మాకు రావాల్సినటువంటి డబ్బు మేము జమ చేసుకున్న డబ్బును కూడా మాకు ఇవ్వకుండా ఇవాళ ప్రభుత్వం వాళ్ళు అనుకున్నటువంటి వాటికేమో బిల్లులు చెల్లింపులు అయిపోతాయి, వాళ్ళు చేయాలనుకున్న వాటికేమో బిల్లులు బ్రహ్మాండంగా చెల్లింపు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎప్పుడు ఎవరికి చెల్లించాలనో బ్రహ్మాండంగా పర్సంటేజీలు తీసుకుంటున్నారు, బ్రహ్మాండంగా బిల్లులు చెల్లిస్తున్నారు. ఎందుకంటే ఈరోజు రిటైర్డ్ ఎంప్లాయీస్ కనుక వాళ్ళకి రావాల్సిన బకాయిలు ఇస్తే పర్సంటేజీలు ఏం రావు. మీ బకాయిలు మీకు ఇస్తే పర్సంటేజ్ ఎవరికి రాదు. కాబట్టి వేరే బిల్లులు చెల్లించుకోవాల్సిన బిల్లుల ద్వారా చెల్లిస్తే వాళ్ళకి పర్సంటేజీలు వస్తాయి. కాబట్టి వాటి మీదనే ఆ బిల్లు చెల్లించడానికే పెద్ద ఎత్తున మక్కువ చూపుతున్నారు తప్ప నిజంగా ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్ కుటుంబాల్లో వాళ్ళ యొక్క కుటుంబం రిటైర్మెంట్ అయ్యేటటువంటి సమయానికి వాళ్ళు దాచుకున్నటువంటి డబ్బు వాళ్ళకి ఇవ్వాలంటేటువంటి ఒక ఆలోచన ఈ ముఖ్యమంత్రి కలుగుతలేదు, ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు కలుగుతలేదు. ఈరోజు విద్య గురించి కూడా అందరూ ఇక్కడ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ చదువు గురించి కూడా మనం చూస్తే ఈరోజు రోజుకోటి ప్రకటనలు చేస్తున్నారు. 100 పబ్లిక్ స్కూల్ అని, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని. ఉన్న స్కూళ్ళలోనేమో వసతులు లేవు, ఆ ఉన్న స్కూళ్ళలోనే వసతులు లేవు. ఆ ఉన్న స్కూళ్ళలో వసతులు ఒక్కొక్క స్కూల్కి ₹1 కోటి ఇచ్చినా వీళ్ళు అనౌన్స్ చేసిన దానికంటే కూడా తక్కువ అవుతుంది. ఆ యొక్క స్కూళ్ళల్లో వాటికి కంప్లీట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మంచిగా చేసి ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేస్తే అక్కడనే బ్రహ్మాండమైనటువంటి విద్యను అందించవచ్చు. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వారి మార్కు ఉండాలి, వారి యొక్క ఇది ఉండాలని చెప్పి గతంలో ఉన్న ప్రభుత్వం గురుకుల పాఠశాలలు అని చెప్పి గురుకులాలు చేసిపోతే దానికి భవనాలు లేవు. ఇప్పటికి కూడా భవనాలు లేవు, దాంట్లో ఖాళీలను కూడా భర్తీ చేయలేదు. అటువంటి దుస్థితిలో విద్య ఉంటే 1000 పబ్లిక్ స్కూళ్ళు, ఇంటిగ్రేటెడ్ స్కూల్ ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇవన్నీ ప్రకటనలు కాగితాలకే పరిమితం తప్ప వచ్చే 2 ఏళ్లలో ఇవేవి పూర్తయ్యేది ఉండదు. ఈ 2 ఏళ్లలో ఇవేవి పూర్తయ్యేది ఉండదు. 10 ఏళ్లలో గురుకుల భాషలు అనౌన్స్ చేసినటువంటి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు దిగిపోయినానికి ఒక స్కూల్ కూడా బిల్డింగ్ కట్టలే, అన్నీ కూడా కిరాయి భవనాల్లోనే ఉంటున్నాయి. ఈ ప్రభుత్వానికి నిజంగా విద్య మీద అంత చిత్తశుద్ధి ఉంటే ముందు వాటికి భవనాలు కట్టిస్తుండే, కొత్త వాటిని కాదు. కేవలం మాటలతోనే సమయం గడిపేయాలి, పూట గడుపుకునేటటువంటి విధంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అనౌన్స్ చేసుకుంటూ మొన్న బ్రహ్మాండంగా ఉద్యోగుల గురించి ఓ ప్రెస్ మీట్ పెట్టి ఒక క్యాబినెట్ పెట్టి ఇక బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన అనౌన్స్మెంట్లు అవి ఎప్పుడు ఇంప్లిమెంట్ అయినప్పుడే వాటి గురించి ఇంప్లిమెంట్ అని అనుకోవాలి. ఇవన్నీ మీకేదో ఆశ చూపించి ఇదేదో చేస్తారని భ్రమలగొల్పి మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా వాళ్ళ వైపుకు తిప్పుకొని ఆ రకమైనటువంటి రాజకీయానికే పనికి వస్తాయి తప్ప వాస్తవంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండుంటే ఫస్ట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క బకాయిలన్నీ కూడా చెల్లించి ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. మొన్న క్యాబినెట్లో వాళ్ళు ఫస్ట్ అదే తీర్మానం చేయాల్సి ఉండే, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఏదో బకాయిలు ఏమన్నాయో వెంబడే చెల్లిస్తామని 24 గంటల లోపల మీరు చెల్లించి ఉండుంటే మీకు చిత్తశుద్ధి ఉన్నట్టు ఈరోజు ప్రజలు అంటే ఉపాధ్యాయులు భావించేటటువంటి వాళ్ళు, ఇతర ఉద్యోగులు భావించేటువంటి వాళ్ళు. మీరు ఈరోజు అది ఏదీ లేకుండా కేవలం కాగితాలకే పరిమిత విధంగా స్టేట్మెంట్లు ప్రెస్ మీట్లు పెట్టి క్యాబినెట్లు 3 గంటలు 4 గంటలు క్యాబినెట్లు నిర్వహించి ఆ క్యాబినెట్లలో మీడియాకు బ్యానర్ ఐటెంగా ఏ ఐటెం రాస్తే బ్యానర్ ఐటెంలో అట్రాక్షన్ వస్తుంది అనేటటువంటి విధంగా ఆలోచిస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి ఎలాంటి చిత్తశుద్ధి లేదని చెప్పి ఉద్యోగుల పట్ల కూడా ఎలాంటి చిత్తశుద్ధి లేదు, విద్య పట్ల చిత్తశుద్ధి లేదు, ఉపాధ్యాయుల పట్ల చిత్తశుద్ధి లేదు, ఉద్యోగుల పట్ల చిత్తశుద్ధి లేదు. కేవలం ప్రచారానికే పరిమితమవుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియదు. నిజంగా మీకు కమిట్మెంట్ ఉంటే, నిజంగా మీరు ఇచ్చిన హామీ మీద మీకు నిలకడ ఉంటే, నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి మీరు నిజంగా చేయాలనేటువంటి కమిట్మెంట్తో మీరు ఉంటే 24 గంటల లోపల రిటైర్డ్ ఎంప్లాయీస్ బకాయిలని మీరు ఫస్ట్
వాళ్ళందరికీ చెల్లించి మీ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మీ యొక్క నీతిని, నిజాయితీని, మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అప్పుడే మిమ్మల్ని విశ్వసిస్తారు. కానీ మీ యొక్క రాతలని కాగితాలకే పరిమితం చేసి ఏదో మాయమాటలు చెప్తే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా నేను మీడియా ద్వారా ముఖ్యమంత్రి గారు ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క రిటైర్డ్ ఎంప్లాయీస్కి అందరికీ కూడా మా అందరి తరఫున భారతీయ జనతా పార్టీ అందరికీ మీకు అండగా ఉంటుందని చెప్పి మరోసారి మీ అందరికి అండగా ఉంటుంది. మీ బకాయిలు చెల్లించేదాకా మీ వెంబడి ఉండి పోరాటం చేస్తుందని చెప్పి మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ భారత్ మాతాకి, భారత్ మాతాకి. భారతీయ జనతా పార్టీ మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ గారిని మార్గదర్శనం చేయాల్సిందిగా విజ్ఞప్తి.